నీకు పీరియడ్స్ అవుతాయి. బెంగళూరుకు నీలకర్ వచ్చినట్టు నువ్వు గింత సడన్ గా వచ్చినవేందే? నిన్ను చూడబుద్ధి అయింది అక్క. అసలే నీకు పెళ్ళై 2 ఏళ్ళు అయింది. ఈ 2 కాళ్ళు నిన్ను చూడబుద్ధి వచ్చినా. సరేనే ఇంటికి పోదా. అక్క ఏంటిదే ఇది? ఆటల పోటీలో గెలిచిన కప్ప అన్నట్టు గట్ల చూపించుకుంటా వస్తానవేందే? ఇప్పుడు ప్రతి నెల మనకు 4-5 రోజులు దీంతో పని ఉంటదని ఈ ఊరు మొగోళ్ళకు తెలియదా? తెలుసు గాని అందరు వింతగా చూస్తారు కదా అక్క నిన్ను. అదే నాకు అర్థమైతలేదే. మనకు తెలియని విషయాలు వింతగా చూస్తే ఒక అర్థం ఉంటది కానీ మనకు తెలిసిన విషయాన్ని కూడా వింతగా ఎందుకు చూస్తారో అర్థం కాదు. కాదక్క, ఇప్పుడు మనకు ఎట్లుంటది? అందరికి తెలియాల్సిన అవసరం లేదు కదా. అయినా అందరికి దాచిపెట్టుకుంటూ వచ్చటానికి మనకు వచ్చింది కుష్టి కాదు, ఇది సృష్టి. ఆడపిల్లలందరికి ఇట్లా అవుతుందని తెలిసినప్పుడు అది ఇప్పుడు ఆ రేపా అని తెలిసి ఇట్లా కూడా తప్పులేదు కదనే. అన్నీ మారుతానే గాని మనుషుల ఆలోచనలు మాత్రం మారతలేవు. ఆడపిల్లలు సిగ్గుపడకుండా భయపడకుండా ఏ పనైనా ధైర్యంగా చేసినప్పుడే ఫ్రీడమ్ వచ్చిందని నేను అనుకుంటా. సరే మీ బావ మన కోసం ఎదురు చూసుకుంటుంటాడు, పోదండా. అవునక్క, ఇంకా బావ గతనే పిసిపిస చేస్తాడా అని. అయినా దప్ప ఇంకేం చేయగలుగుతాడే? అయ్యో కిడికి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తాడు? హలో. అరే జాజు, నీ పిల్లం కాగిరాందని పైసలు తీసుకున్నావు. అవే పైసలు నీ పిల్లని అడిగితే ఆమె అదే కాలుతో నిన్ను దాన్ని. నా పైసలు ఎప్పుడు ఇస్తావురా? ఎందుకు మామ ఇట్లా వరుతాను? ప్లీజ్ రా, ఎప్పుడు ఇస్తావురా? పిచ్చోడా, దాని కాలు ఎరిగింది, దాని బాధతోనే మందు తాగడానికి పైసలు అడిగినరా నిన్ను. అంటే ట్రీట్మెంట్ కదా పైసలు తీసుకున్నది? మీ ఇంట్లో కాలు బెనుకుతే ట్రీట్మెంట్ తీసుకుంటారా? ఎవరైనా కాలు బెనికిందా? ఇరిగిందన్నావు. అవ్వ, అప్పులో ఎక్కువైపోయింది. ఒక కొత్త సిమ్ తీసుకోవాలి మళ్ళా. మళ్ళీ అప్లోడ్ ఫోన్ చేసిండు. ఇట్లా ఎన్ని సిమ్లను మారుతావు? సిగ్గుండాలే కొంచెం అన్నా. విస్పర్ తెచ్చుకుంటా అని చెప్పి వింత జంతువును పట్టుకొచ్చినవేందే? ఓయ్ ఇది మా షెల్లే. రాక్షస బల్లంతున్నది, ఇది మీ చెల్లేందే? ఓయ్ అట్లా అనకు, అసలే నా షెల్ల చిక్కిపోయింది. చిక్కిపోయిందా? సబ్సిడీలు వచ్చిన గ్యాస్ సిలిండర్ అంత ఉన్నది, ఈ చిక్కిపోయింది. నీ బొందా చూడు, నువ్వు ఎంత మంచిగున్నావు. కొండ కింద పండుకోతి నక్కినట్టున్నది. చూడే, అది నన్ను చూడబట్టి 2 ఏళ్ళు అవుతుంది కానీ. అవునే, నాకు తెలిసి నీకు చెల్లెళ్ళు ఎవరు లేరు. ఇదేవతే? ఇది నా చిన్న బాబు బిడ్డ. ఓహో, మీ నాన్న మీ ఊర్లో దొంగతనాలు చేస్తాడు కదా? నీకెట్లా తెలుసు బావా? నేను చూస్తే వెళ్తాంది. అసలు బావ ఏం మారలే, రోజు నువ్వు ఫోన్ లో చెప్పినట్టే ఎత్తాండు. మరి నా కోసం వచ్చి చెప్పుకోమంటానవే, అంత నా కర్మ. రాక రాక మా షెల్లి ఇంటికి అత్తే ఇదే నా పద్ధతి మాట్లాడేది? సరే గాని నీకు కూడా సొంత అక్క చెల్లెలు ఎవరు లేరు కదా, నువ్వు ఒక్కదానివే కదా? అవును, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే చిన్న పిల్లని. అవును బావా, మా అక్క ఇప్పటికి ఇంకా చిన్న పిల్లనే. నీకు తెలుసా బావా, 15 సంవత్సరాలు వచ్చినా వాళ్ళ అమ్మ నాన్న మధ్యలోనే పడుకునేది. ఓహో, అందుకేనా నువ్వు ఒక్కదానివే బిడ్డవు? మందు తాగి తాగి 2 పిల్లల తండ్రి లివర్ చెడిపోయి మరణం. అయ్యో పాపం, ఎట్లా బతుకుతావో ఏమో. ఏంది ఎవరినో పాపం అని అంటాను? ఏం లేదే, ఒక 2 పిల్లల తండ్రి అట మందు తాగి తాగి లివర్ చెడిపోయి చచ్చిపోయినట్టే. అందుకే నిన్ను తాగుడు బంద్ చేయి అనేది. అవునే, ఇయ్యటి నుండి మానేత్తా. నిజంగా తాగుడు మానేస్తావా? కాదు ఇసొంటి చదువుడు. నువ్వు ఇక మారో గాని నీకు ఒక 500 ఫోన్ పే కొడతా. అబ్బా, నువ్వెంత మంచిదానివే. నువ్వే ఒక 500 ఇచ్చి మొగుని మందు తాగమని ప్రోత్సహిస్తాను. నువ్వు చచ్చిపోయిన తర్వాత బెస్ట్ పెళ్ళంగా నీ విగ్రహాన్ని 3 బజార్ల కాడ ప్రతిష్ఠిస్తా. పంత పలుతుంది ఒక్క తన్నుదంతే. నా షెల్లొచ్చింది, పోయి చికెన్ మటన్ పట్టుకొని రాపో. నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు ఇచ్చిన 500తో దాని ఒక్క పన్ను సరిపోతుంది. మరి మిగిలిన 31 పనులకి ఏం పెడతావే? నీ తొడగోసి పెడతా పో. అన్ని అక్కర్రాని మాటలు మస్తు మాట్లాడతాడు. పోయి జల్దీ తీసుకురాపో. ఏమైందే? 100 చాలా ఉన్నోడు పోలీసోనికి దొరికినట్టు గట్ల చూస్తారు. నువ్వు అసలు మొగోనివేనా? మొగోన్నే. నిన్న రాత్రి మీ చెల్లె బయట పడినప్పుడు మరిద్దరం లోపల. మరి
రాజా రాణి వైన్ సోడు మన ఇంటికి వచ్చిండు వానికాడ ఖాతా పెట్టినవాట కదా ఖాతా పైసల కోసం వచ్చిండు. బావా నువ్వు నిజంగా గ్రేటు. బుద్ధున్నాడు ఎవడన్నా వైన్ షాప్ లో ఖాతా పెడతాడా? ఆయన అసలు వాడెట్లొప్పుకున్నాడు నువ్వు ఖాతా పెడతానంటే. అయితే మా తాత వాళ్ళ తాత దగ్గర గుడుంబ తాగిండు, మా నాన్న వాళ్ళ నాన్న దగ్గర మందు తాగిండు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర మందు తాగి మా వారసత్వ బాధ్యతని నిలబెడతానా అని గర్వంగా చెప్తానా? సర్తే దౌడ చెక్కలు వలగాలే. నీ అయ్యా ఉన్ను నీ తాత మందు తాగి సచ్చిర్రు, నువ్వు కూడా అట్లే చత్తవయ్యింది. వాళ్ళు మందు తాగి చావలే, లిక్కర్ కి లివర్ కి జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిర్రు. మస్తు చెప్పిండు కదా అక్క బావా. నీ బొంద ఎర్రోనికి ఎకరం భూమి ఇస్తే ఏరగత్తలేదని అమ్మేసిండట. మా తాత అట్లే అమ్మేసిండు, నీకు ఇట్లా తెలుసు? మా తాత కూడా లంగోటాలు లేవని భూమి లంగోటాలు అనుకున్నాడు. ఆపురి మీ లంగోటాల లంగ పంచాయతీ ఒక్కరు పోయి ఇద్దరు అయినరు. ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా, నువ్వెందుకు వచ్చినావు? నేను వచ్చింది నీకోసం కాదు, మీ బావ కోసం. ఎందుకు? మా బావకి ఇట్లా నీకు పైసలు ఇచ్చేది ఉందా? అవును, నీకెట్లా తెలుసు? మా బావ ఊర్లో అందరికి అప్పున్నాడు. అవునా? నీ సాయంత్రం ఫోన్ చేస్తుంది. ఏంది దొంగ లెక్కన తొంగి చూస్తాను? నువ్వు కరెక్ట్ టైంలో వచ్చినవే. నీ చెల్లి ఏం చేస్తావు తెలుసా? ఏం చేస్తాంది? ముఖం కడుగుతాంది. నీ ఫ్యామిలీ మొత్తం మెంటల్ లెక్కనే ఉంది. ఒకేలా చక్కగా మాట్లాడతారా నీ ఫ్యామిలీలో? నేను చూపిస్తావు. బయటికి రారా, ఇంకెన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావురా? పైసలు ఇవ్వవా? గివిన్ దగ్గర నుంచి కూడా పైసలు తీసుకున్నావా? ఛీ! అవును, ఎవరో పంకజం హాస్పిటల్ ఉందని 3000 రూపాయలు తీసుకున్నాడు. ఒరే తింగరోడా, పంకజం నర్సురా, అది ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటది. నువ్వు నిజంగా గ్రేట్. నువ్వు అబద్ధం చెప్పకుండా అప్పు తీసుకున్నావు. నిన్ను ఆదర్శంగా తీసుకుంటూ కొండలైనా గోధుమ పిండి లెక్క విసుకొచ్చు. థ్యాంక్స్ రా నన్ను పొగిడినందుకు. పొగిడించుకున్నది చాలు, ఇప్పుడు పొడిపించుకుంటావా? నేను చెప్పే ముచ్చటిన్నాం అనుకో, గాళ్ళ గ్రాఫిక్స్ లెగిరి వాన్నో తన్ను దీన్నో తన్ను అన్ని పులి మీద దుర్గాదేవి కూర్చుంటావు వీళ్ళిద్దరి మీద. ఏం లేదక్క, బావ గట్లనే అంటాడు. నువ్వు చెప్పు. చెప్తా. ఏ అద్దు బావా. ఆగు చెప్పాలి. ఏ అద్దు బావా. ఈ దొంగ కోళ్ళు పట్టుకున్నోడు ఈ లేడి కుంభకర్ణాలకి లైన్ అయ్యంగా నేను దొంగ లెక్క తొంగి చూసిన. దానికి సాక్ష్యం నా ఈ 2 కళ్ళే. అవునా? బావ చెప్పింది నిజమేనా? నిజమే అక్క. అవును, నేను చిట్టమ్మ ప్రేమించుకుంటాను. ఎంతమంది అడ్డం వచ్చినా అందరినీ గుద్దుకుంటావై ఆమె పెళ్లి చేసుకుంటాను. అది అచ్చి గుద్దింది అనుకో గుడిచిపోతావు. అయినా ఆ సరసం అని చెప్పి నీ పిర్రమి చేసి పిసికింది అనుకో, ఒంటికాల రాక్షసులు లెక్క ఒంటి పిర్ర రాక్షసం అయిపోవాలి. నీకెందుకురా అది? ఇది చిన్నపిల్ల, ఏ మాయ మాటలు చెప్పి పడేసిండో ఈ దరిద్రుడు. ఏంది అది? చిన్నపిల్లనా? అవును, చెల్ల ఎంత పెద్దగున్నా అక్కకి ఎప్పటికి చిన్నపిల్లను. అవును, పంది పిల్ల ఊర పంది అయినా తల్లి పందికి పిల్ల పందే. అబ్బా, ఫస్ట్ ఈ నప్పతట్లో నీ నుంచి బొమ్మని చెప్పు. అన్నం తినాలే, నువ్వు రాయే. పారా మనం వీడికెళ్ళి పోదాం, నీకు చెప్తా ముచ్చట. రే, దాన్ని పెళ్లి చేసుకుంటే నీకే బాగా నష్టం రా. ఎందుకురా దాన్ని పెళ్లి చేసుకుంటా అంటాను? ఎందుకు నష్టం? రే, దానికి రెగ్యులర్ గట్టే తాడేలా సరిపోతుంది రా. జల్లు గట్టే తాడ తీసుకొని రావాలి. అది నీతో నేడవుతుంది. అది గిట్ల ప్రేమతో నిన్ను వడ్డానం అడిగింది అనుకో, నీ కిడ్నీల్ని ఇడ్లీ లెక్క, నీ లివర్ని ఫ్లవర్ లెక్క, నీ గుండెని గుడా లెక్క అమ్ముకోవాలి. ఇక నీ బాడీలో పార్ట్లే లేవు, ఇక అవ్వేడు అమ్ముతావు రా నువ్వు. అమ్మో, అది పూర్ణ కద్దిగా సరే అద్దు నాడు. అమ్మా, దరిద్రాన్ని విడగొట్టినావు. మబ్బులైందే లేచా, నిన్న బట్టలు చాడించినావు, అవి నానబెట్టినావు. నిన్న బట్టలు అవి ఎండుతులే. లేదు గోళ్ళు ఇట్లా వింటి గోళ్ళు తోమాలే.
అబ్బా నాకు శాతం అయితే లేదు. ఒక్క 5 రోజులు నన్ను ఒరియకు. అమ్మాయి నీకు మంచో దొరికింది ఒక సాకు. అంతగానో నొప్పే ఉండదు కానీ లేచి పని చేయపో. లే మంచిగా 5 రోజులు రెస్ట్ తీసుకున్నాం అనుకుంటాను. లే లేచి పని చేయలే. ఏంది అంతగానో నొప్పి ఉండదా? దేవుడా ఒక్క 5 రోజులు ఈయనకు అయ్యేటట్టు చూడమా. అద్దొద్దు 5 రోజులు అయితే ఈయన బతకలేడు కానీ ఒక్క రోజు అన్న అయ్యేటట్టు చూడు స్వామి. నడు లేచి పని చేయి. ఏమో దేవుని బాగానే కోరికలు కొడతానమేందే. నడు లేచి పని చేయి. పని చేయమన్నాడు. ఏమైంది మనుషులకు కొరినావు? అయ్యో నా చెల్లె నప్పు తట్లంతో లేచిపోయిందా? అమ్మా లేచిపోతే ఎవరికన్నా గుండె నొయ్యాలి. నువ్వెందుకు కడుపట్టుకుంటావు? కడుపు నొప్పి. ఏమైంది నాకు? నీకు పీరియడ్స్ అవుతాను. ఏంది? అమ్మా కడుపు ఘోరంగా నొస్తాంది. అమ్మా ఇప్పుడు నన్ను పెట్టి కడుపు నొస్తా. అయ్యో ఇగో ఇప్పుడైతే ఈశ్వర్ పెట్టుకో. ఇది పెట్టుకో అన్నా. అమ్మా కడుపు నొస్తాంది. ఇబ్బంది అవుతుందిగా పెట్టుకుంది. నాకు తగ్గిపోయిందే. అవునా? అయితే సంతోషమే కదా. అయినా ఒక్కటే రోజు ఉన్నదేందే? నా మొగనికి కట్టం కావద్దని ఆ దేవుణ్ణి ఒక్కటే రోజు ఇవని కోరుకున్నా. కానీ దీనమ్మా ఏమన్నా ఎట్లా భరిస్తానులే ఈ నొప్పి 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 నొప్పి. అమ్మా ఏమన్నా నొప్పి అనే. మా మొగోళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, కింద నుంచి మీ దాకా ప్యాక్ అయిపోతుంది ఒక్కొక్కరికి. అబ్బా పోయి దోసగాళ్ళకి ఫోన్ చేయాలి, పోయి వాడి మధ్యలో కూర్చోవాలి. కానీ మీరు మాత్రం మీది మీరే సాల్వ్ చేసుకుంటారు, అస్సలు భయపడరు. మీకు ఎవ్వని హెల్ప్ కూడా అవసరం లేదు. గ్రేటే మీరు గ్రేటే, మీరు నిజంగా గ్రేటే. గ్రేట్ మీరు అంతే. నొప్పిని భరించే శక్తి, సమస్యను ఎదుర్కొనే ధైర్యం, ఈ రెండు మీకు ఉన్నాయి కాబట్టి ఆ దేవుడు పిల్లలు అనే శక్తి మీకు ఇచ్చిండు కావచ్చు. మొక్కన్నే నీకు, మొక్కన్నే నిజంగా మొక్కన్నే నీకు. నువ్వు దేవతవే, ఏం నొప్పే అది. అప్పుడప్పుడు అనిపించేది
మెన్స్ డేని ఎందుకు పట్టించుకోరు, ఉమెన్స్ డేని మాత్రమే ఎందుకు అంత గొప్పగా చూస్తారో నాకు అర్థం కాకపోయింది. పాలిచ్చి పెంచిన తల్లులకు ఒక రోజు ఇయ్యలేమా? సారీ, నిన్ను ఘోరంగా తిట్టిన. నాకు నొప్పి వచ్చినప్పుడు నువ్వు చూసుకునే విధానం వల్ల నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. నా తల్లిల ప్రేమను చూసిన, నీ ప్రేమలో నా తల్లిని చూసిన. నాకు క్షమించు. అందరికీ నమస్తే, నా పేరు ఎజాజ్, మీరు చూస్తున్నారు వైల్డ్ క్రియేటర్స్. సో మనకైతే 1 lakh సబ్స్క్రైబర్ అయినందుకు యూట్యూబ్ అయితే సిల్వర్ ప్లే బటన్ ఇచ్చింది. సో దానికి కారణం అయితే ఇద్దరండి. నాకు పుట్టుకనిచ్చిన నా తల్లి, నా పుట్టుకకు విలువనిచ్చిన మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకే మీ అందరితోనే సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయించలేను కాబట్టి నన్ను కన్నా నా తల్లితోనే సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేపిస్తున్నాను. ఎందుకంటే తను లేకపోతే నేను లేను. సో మీరు లేకపోతే నాకు బతుకు తెరువు లేదు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకే మా అమ్మ అయితే ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేస్తుంది. సో నేను వీడియో తీస్తాను. సో ప్లీజ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇది ఒక ఎమోషన్ నాది. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్ ఎజాజ్. చాలా మంది యూట్యూబర్స్ చేశారు ఆల్రెడీ వీడియో, బట్ నేనేదో కొత్తగా చూపించడానికి ఇందులో ఏమీ లేదు. బట్ నాకైతే ఇది చాలా పెద్ద ఎమోషన్ ఇది. సో దగ్గర 2 సంవత్సరాల తర్వాత నాకు వచ్చింది యూట్యూబ్ ఇది మన సిల్వర్ ప్లే బటన్. సో అంటే ఇది నాకు ఫస్ట్ అచీవ్మెంట్. సో ఈ అచీవ్మెంట్తో ఏంటంటే ఇంకా మనకు ఒక ఎనర్జీ వస్తుంది, ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇందులో అయితే నేను ఎజాజ్ వైల్డ్ క్రియేటర్స్ అని అయితే నేను ప్రింట్ చేయించాను. ఎజాస్ వైల్డ్ క్రియేటర్స్, లైక్ వైల్డ్ క్రియేటర్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎజాస్ అని చెప్పేసి. సో మీ వల్లనే ఇది పాసిబుల్ అయిందండి. 100% మీ వల్లనే ఇది పాసిబుల్ అయింది. సో మీరు చాలా మంది యూట్యూబర్స్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు, చాలా మందికి మీరు లైఫ్ ఇస్తున్నారు. సో అందులో నేను అనుకుంటున్నాను. సో ఇలాగే నా వీడియోస్ని మీరు చూడండి ప్లీజ్. అలాగే ఎజాజ్ క్రియేటివ్ వరల్డ్ అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్లో ఇంకో కొత్త ఛానల్ లింక్ ఇచ్చాను. రీసెంట్గా ఆ ఛానల్లో కొత్త ఛానల్ అయినా అది పెట్టిన వీడియో 3 daysలో 2 lakhs+ వ్యూస్ వచ్చాయి దానికి. సో అందరు కూడా వాళ్ళకి నచ్చిన డైలాగ్స్ అనేవి కింద చెప్తున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను అంత కష్టంగా రాసినప్పటికీ ఎవరు అర్థం చేసుకోకపోతే చాలా బాధగా ఉంటుంది. బట్ మీరైతే నా మాట, కొందరు కామెంట్ పెట్టారు మాటలు అల్లిక చాలా బాగుందని చెప్పేసి. నేను చాలా ఆలోచించి రాస్తానండి. సో నాకు అక్కడ ఆ కష్టం మొత్తం ప్రేమగా అయిపోద్ది అన్నట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను సక్సెస్ చేయండి. అండ్ వీఆర్ ప్లానింగ్ టు లైక్ మన గోల్డెన్ ప్లే బటన్, తర్వాత డైమండ్ ప్లే బటన్. అండ్ సో ఇలా నాకు ఇవ్వాలని చెప్పి, అంటే మీ సపోర్ట్ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనేం చేయాలో మీకు అది ఖచ్చితంగా చేస్తాను. సో దానికి కూడా నా దగ్గర చిన్న ప్లాన్ ఉంది. సబ్స్క్రైబర్ని సర్ప్రైజ్ చేయడానికి కూడా నా దగ్గర ప్లాన్ ఉంది. సో వెయిట్ ఫర్ ఇట్. ఇంకొంచెం ఫినాన్షియల్గా ఇంకొంచెం స్టేబుల్ అయిన తర్వాత నేను చేస్తాను. ఎందుకంటే నాకు రీసెంట్గానే స్టార్ట్ అయింది. సో అది కూడా చాలా చిన్న అమౌంట్ స్టార్ట్ అయింది. సో నేను దాంతోనైతే ఏమీ చేయలేను, ఎందుకంటే నాకు మళ్ళీ షూట్స్కే అది అయిపోతుంది మనీ. సో కాబట్టి ఇంకొంచెం ఫినాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాత ఏం చేయాలనేది మాత్రం నా మెదడులో 100 ఆలోచనలు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్లకు ఏం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా నేను చేస్తాను. సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో పూర్తి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఎజాజ్, మీరు చూస్తున్నారు వైల్డ్ క్రియేటర్స్, సైనింగ్ ఆఫ్.